ఇంకా కోవిడ్లో వీడియోలు చేసి పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దయచేసి ప్లీజ్ వాచింగ్ వీడియో చూస్తూ ఉండండి. ఇంకా ఈ లైన్ ఇంకొక జస్ట్ 10 minutesలో మళ్ళీ మీకు ఊఫ్రా లైన్ కనిపిస్తుంది. నేను కోవిడ్కి వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది. 9వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ నుంచి నేను వీడియోలు చేశాను, కానీ నేను యూట్యూబ్ కనెక్ట్ చేశాను, కానీ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఈ లైన్ రైట్కి కట్ అయింది కదా, ఇది ఇక్కడ నుంచి ఊఫ్రా లైన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా స్ట్రైట్ వెళ్ళిపోతే సౌదీ బార్డర్కి వెళ్ళిపోతాం. ఈ రైట్ సైడ్ ఇలాగా వెళ్తే ఇక్కడ నుంచి 309 లైన్ ఎక్కుతాం అన్నమాట మనం. ఈ ఫ్లైఓవర్స్ అన్నీ బీభత్సంగా వేశారు. నేను వచ్చిన కొత్తలో ఇదంతా ఇక్కడ ఫ్లైఓవర్ ఉండేది కాదు. నేను వచ్చిన 4 yearsకి ఇక్కడ ఫ్లైఓవర్ పడిపోయింది. సిటీ సైడ్ అయితే ఫ్లైఓవర్స్ మరీ బీభత్సంగా వేస్తారు. అవి మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తా. ఈ ఖర్జూర్ ఇక్కడ రౌండ్ అబౌట్ మాట, ఇది ఖర్జూర్ చెట్లు అవి మంచి పెడతా ఉంటారు ఇక్కడ చుట్టూ. ఇది వరకు అంతా చెట్లకి ఇంపార్టెంట్ ఇచ్చేవారు కాదు కోవిడ్లో. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెట్టి గ్రీన్గా తయారు చేయాలని గవర్నమెంట్ ప్రాసెస్ అనుకుంది. ఈ పక్క అంతా ఎడారి మాట. ఇది వరకు అంతా ఇసుగ్గా ఉండేది నేను వచ్చిన కొత్తలో. నేను వచ్చిన 2 years నుంచి ఎందుకనో తెలీదు, ఇక్కడ వాతావరణం వర్షాలు ఎక్కువ పడటం అలా జరుగుతుంది. ఇది చూసారా, ఇక్కడ నుంచి ఈ లైన్, ఇక్కడ నుంచి 309 మట్ల లైన్ ఇది రోడ్డు. ఈ రైట్ సైడ్ మీకు లైట్లు కనబడుతున్నాయి చూసారు. మన ఇండియాలో రోడ్డు పక్కన టీ స్టాల్స్ ఎలా ఉంటాయి అలా పెడతారు అన్నమాట ఇక్కడ. అయితే టీ కాఫీ ఉండదు, కానీ ఇందులో వాటర్ బాటిల్స్, జ్యూస్లు, స్నాక్స్, బన్ను, బిస్కెట్స్, సిగరెట్స్ అవి పెడతా ఉంటారు. ఇక్కడ నుంచి ఇదంతా ఊఫ్రా లైన్. ఆ వ్యాన్లు కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని పెడితేనే ఉంటుంది, లేదంటే తీసేస్తారు. మన ఇండియా లాగా పక్కన ఒక రేకుల షెడ్ వేసి పెట్టడానికి ఉండదు, వెహికల్స్లోనే పెట్టుకోవాలి. ఇది వరకు ఇది లైన్ సింగిల్ లైన్ మాట. ఈ ఎల్లో లెఫ్ట్ వన్ లైన్ సింగిల్ లైన్ ఉండేది. ఇసుక తుఫాను వస్తే, గాలి హెవీ గాలి వస్తే అంతా ఇసుక రోడ్డు మీదకి వచ్చేసి కార్లు స్కిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక జానడంత ఎత్తు ఇసుకలో బీభత్సంగా వచ్చేది. కొంచెం జ్యూస్లు అలాంటివి తాగితే కొంచెం హెల్త్. ఇప్పుడు ఈ రోడ్ల మీద కూడా హెవీ గాలి వచ్చిందంటే ఇసుక అంతా ఆ రైట్ సైడ్ నుంచి గాలి వస్తుంది. గాలి వస్తే ఆ గాలితో పాటు ఇసుక ఈ రోడ్డు మీదకి వచ్చేది. ఈ మధ్యలో ఆగిపోద్ది మాట. ఇసుక లైన్లో మీకు చూపిస్తాను, ఎప్పుడైనా డే టైంలో తీసి చూపిస్తాను, చూద్దరు. అలాగే ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళిపోతూ ఉండాలి. అలాంటివి చేసుకుంటా ఉంటే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. ఈ కోవిడ్లో టెంపరేచర్ ఎక్కువ. ఇప్పుడు కూడా మీకు ఈ 35, 39, 36 అలా ఉంది. మార్నింగ్ టైంలో అయితే ఆఫ్టర్నూన్
టైంలో అయితే మీకు మార్నింగ్ లేసి వాకింగ్కి వెళ్తాం, 48 వాకింగ్కి వెళ్తాం. 49 50 52 మ్యాక్సిమం 52 దాకా వెళ్ళిపోద్ది. ఉన్నాయంటే బైక్లు అవి పక్కన పెట్టి నడుచుకుంటా వెళ్ళి తెచ్చుకుంటాం, అలవాటు చేసుకుంటే. నేను ఒక రోజు అయితే మరి 50 నైట్ పూట నైట్ 2 o'clock కూడా 50 ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్. రావడానికి బైక్లు సైకిళ్ళు యూజ్ చేస్తారు. టెన్ మినిట్స్ 15 minutes డిస్టెన్స్ ఉన్నప్పుడు అలా వెళ్ళి ఇలా రావడానికి, అలా ఏదన్నా పనులు పడినప్పుడు వాక్ చేసుకుని వెళ్ళి వస్తూ ఉండండి. అంటే చెప్పడం ఈజీ అనుకోండి, అంటే చెప్పే మాట మీకు మీ మైండ్లో పడి అది ఆలోచన కరెక్టే అని అనిపిస్తే చేసే వాళ్ళు ఉంటారు కదా. నడుచుకుని వెళ్ళి రావటం వల్ల టైం పాస్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది, మీ పని అవుతుంది. అదే బండి తీసి వెళ్ళి రావటం పెట్రోల్ వేస్ట్. ట్రై చేయండి మ్యాక్సిమం ఫ్రూట్స్ తింటాకి ఈవినింగ్ టైంలో. చాటు సమోసా అలాంటివన్నీ మంత్లీ 2 times అలా తినాలి, అంతేగాని రోజు అలా తిందాము ఇలా తిందామని ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Long step here.